శనార్థుల దోస్తులు అందరు ఎట్లురు మంచిగురా? మేమైతే మస్తున్నాము, జబర్దస్త్ ఉన్నాము. మీరు ఎట్లురో నాకు కామెంట్ చేయరి. అండ్ ఈ వీడియో శివరాత్రి వ్లాగ్ అన్నట్టు. మొన్న మల్లన్న బోనాల వీడియో పెట్టినా కదా, చూడకపోయింటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి చెక్ చేయండి. నేను అందులో కూడా మెన్షన్ చేసిన. మా అమ్మల ఊరికాడ శివరాత్రికి 3 రోజులు జాతర సాగుతుంది. ఆ 3 రోజులే నేను ఈ వీడియోలో ఒక దగ్గర పెట్టి చూపిస్తున్నాను అన్నట్టు మీకు. ఇది ఫస్ట్ రోజు, శివరాత్రి రోజు పొద్దుగల. ఏ రోజు శుక్రవారం వచ్చింది కదా శివరాత్రి. సో ఈ శుక్రవారం రోజు అన్నట్టు ప్రధాన కలశ పూజ చేసి కలశాన్ని అక్కడ కూర్చోబెట్టిర్రు. ఇది గుడిని అయితే మంచిగా పెళ్లి కూతురు రెడీ చేసినట్టు మంచిగా రెడీ చేసిర్రు. గుడిని డెకరేషన్ అంతా బాగుంది. గుడి అయితే జనాలతోటి కిటకిటలాడుతుంది. సో నేను చిన్న పాపను ఎత్తుకొని పోయినా కదా, అందుకని లైన్లో పోలే. సో అటు పక్క నుంచి వచ్చేసి ఇట్లా పోయినా, ఎందుకంటే పాపను ఎత్తుకున్నా కదా, అందుకని దానికోసానికి ఎవరేమనలే, లైన్లో ఎందుకు రాలే అది దాన్ని ఎవరేమనలే. అండ్ అందులోనూ మన మన ఊరి గుడి కాబట్టి మనం అందరికి తెలిసి ఉంటాం ఆల్మోస్ట్, కాబట్టి ఎవరు ఏమన్నారు. సో చిన్నపిల్లని ఎత్తుకున్నా కాబట్టి ఎవరేమనలే, డైరెక్ట్ పోయి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేసిన. సో ఆడ శివయ్య గుళ్ళు అయితే అసలు సందు లేదు, ఫుల్ అభిషేకాలు తాగుతున్నాయి, ఫుల్ జనాలు ఉన్నారు. వీడియో తీయడానికి కూడా ప్లేస్ లేదు, అంతమంది ఉన్నారు లోపల శివయ్య గుళ్ళో. ఈయన గుడికాడ బోనాలు చేస్తారు. నేను మొన్న కూడా చెప్పిన కదా వీడియోలో, ఇంటికాడ వీలైన వాళ్ళు ఇంటికాడ పెట్టుకుంటారు దేవునికి, ఇంటికాడ వీలు కాని వాళ్ళు పోయి గుడికాడనే బోనాలు చేసి దేవునికి సమర్పిస్తారు అన్నట్టు. అండ్ కోడె మొక్కులు కూడా ఇక్కడ సాగుతుంటాయి. మొక్కులు మొక్కుంటారు కదా, మేము కోడని కట్టేస్తాం, ఈ కోరిక నెరవేరితే ఆ కోరిక నెరవేరుతాయి అని అట్లా కోడలు కూడా కట్టేస్తారు. శుక్రవారం రోజు వచ్చింది కదా శివరాత్రి, దానికోసానికి అమ్మవారికి అభిషేకం శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారికి అభిషేకం ఉంటుంది. అందుకని అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఇది పొద్దున 7:30కి జరుగుతుంది అభిషేకము. శివయ్యకేమో 11:30 దాకా శివరాత్రి రోజు అభిషేకాలు తాగుతూనే ఉన్నాయి. అమ్మవారికి మాత్రం పొద్దున్నే వేసేసారు అభిషేకము. శివరాత్రి రోజు అందరు జాగారాలు ఉంటారు కదా. నాకు తెలిసి లాస్ట్ ఒక 10 years అవుతుంది అనుకుంటా. మా గుడి దగ్గర ఇట్లా ఈ నాట్యాలు శివతాండవం అయింది. నాట్యం పేరు మరి భరతనాట్యమా కూచిపూడి నాకైతే ఐడియా లేదు ఏమంటారో. బట్ ఒక 10 years నుంచి ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారు గుడి దగ్గర. సిద్దిపేట నుంచి వస్తారు వాళ్ళు, ఈ టీం అంతా సిద్దిపేట నుంచి వస్తారు వాళ్ళు. సో లాస్ట్ 10 years నుంచి ఎప్పుడూ ఒకరే వస్తారా వేరు వస్తారా నాకైతే ఐడియా లేదు, కానీ సో వాళ్ళు మేకప్ వేసుకుంటారు కదా, చూడడానికి అందరూ ఒకేలాగా అనిపిస్తారు అన్నట్టు. నాకు పెద్ద వ్యత్యాసం ఏం కనిపించదు, ప్రతిసారి వాళ్ళని చూసినట్టే అనిపిస్తుంది. సో లాస్ట్ 10 years నుంచి ఈ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తారు. శివతాండం అండ్ ఇది కూడా బాగా చేస్తారు. ఎందుకు శివరాత్రి రోజు చేపిస్తారు ఈ ప్రోగ్రామ్ అంటే, కండక్ట్ చేస్తారంటే, ఆ రోజు ఒక పొద్దుండి జాగారం ఉంటారు కదా. సో ఒక పొద్దున్న వాళ్ళకి పొద్దున్న నుంచి ఒక పొద్దుండి కొంచెం ఒకటేసారి ఒక పొద్దుంటే ఎవరికైనా ఆకలేసినట్టు అట్లా అనిపిస్తాయి కదా. ఆ మూడు నుంచి భక్తి వైపు మళ్ళించడానికి కోసానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు అన్నట్టు. దీనివల్ల ఏంటంటే కొంచెం ఆ మూడు నుంచి బయటకు వచ్చి దైవభక్తులు లీనమైపోతాము, వాళ్ళు ఎట్లా చేస్తారు ఏంది అని ఆ కాన్సన్ట్రేషన్లోకి వెళ్ళిపోతాం కదా. దానికోసానికే ఈ ప్రోగ్రామ్ శివ కళ్యాణ ముహూర్తం టైం దాకా ఈ ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంటుంది. ఒక 2 hours కంటిన్యూగా ఈ ప్రోగ్రామ్స్ నడుస్తూనే ఉంటాయి శివుని కళ్యాణం టైం దాకా. అండ్ ఆ రోజు ఇది శివరాత్రి రోజు నైట్ ఈ ఏమంటారు ఈ నాట్యాలు చేస్తారు అన్నట్టు, శివతాండవం. అండ్ ఈ నాట్యం పేరు నాకైతే ఐడియా లేదు, ఇది వాళ్ళు చేస్తారు ప్రతిసారి, ఎవ్రీ ఇయర్ చేస్తారు ఈ నాట్యం. నేను ఒక 10 years నుంచి చూస్తున్నా కదా, నేను అప్పటి నుంచి అనుకున్నా ఒకవేళ నేను పెద్ద అయినాక మా పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నేర్పించి మా ఊరు గుళ్ళో వాళ్ళతోటి ప్రోగ్రామ్ ఇప్పించాలని నాకు ఇప్పటి నుంచో ఉంది కోరిక. ఒకవేళ మా పెద్ద పాప ఇంట్రెస్టెడ్ చూపిస్తే ఖచ్చితంగా నేనైతే తనకు నేర్పించి మా ఊరు గుళ్ళో ప్రదర్శన ఇప్పిస్తాను ఖచ్చితంగా. ఒకవేళ ఇన్ కేస్ వీలై తను ఇంట్రెస్టెడ్గా చూపిస్తే మాత్రం ఖచ్చితంగా చేస్తాను నేను. ఎందుకంటే నాకు ఇప్పటి నుంచో ఉంది ఇట్లా మన పలానాల కూతురు లేకపోతే పలానా వాళ్ళ మన్మరాలు అంట అంత మంచిగా చేస్తుందని అట్లా ఒక ప్రత్యేకంగా మన పేరు చెప్పి మన అమ్మ నాన్న పేరు చెప్పి ఇట్లా వాళ్ళ పిల్ల అంట అని మాట్లాడకుండా ఎంత బాగా అనిపిస్తుంది. సో అది ఆ ఫీలింగ్ నాకు అనుభూతి చెందాలని ఉంది. నేను దానికోసానికి నేర్పిద్దామని నా మనసులో అయితే ఉంది. ఇప్పుడు తను చిన్నది కాబట్టి తన ఇంట్రెస్ట్ ఎట్లుందో ఏందో తెలియదు, బట్ నా మనసులో అయితే ఎప్పటి నుంచో ఉండింది ఆ కోరిక. సో అది నెరవేదా శివయ్యకే వదిలేసిన నేను. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, నేను ఇంకా అక్కడ ఎక్కువ యాక్టివ్గా ఉంటా. అండ్ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నేను ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది, ఏ వీడియో మిస్ కాకుండా మీరు చూడొచ్చు. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, ఇక్కడ వీళ్ళు చేసేది శివతాండవం అన్నట్టు. ఇది ఒక్కటి నాకు పేరు తెలుసు క్లారిటీగా. సో ఈ శివతాండవం చేస్తుంటే మంచిగా కన్నుకి ఇట్లా కన్నుల పండుగ అంటారు కదా అట్లా అనిపిస్తుంది. ముసలోళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు అని ఏ తేడా ఉండదు, అందరు నిలబడైనా సరే ప్లేస్ లేకుండా సరే నిలబడైనా సరే చుట్టూ చేరి చూస్తారు. ఇంక ఈసారి తక్కువ నేను పోలే గుడికి, ఎందుకంటే ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి 8 అట్లా అయింది. ఇక 2 పిల్లలు వేసుకొని గుడికి ఏం పోతాంలే అన్నట్టుగా నేను పోలే.
అసలు నేను ఫస్ట్ టైం మా ఊర్లో ఉండి నేను శివరాత్రి జాతర గుడికి పోలే అంటే ఇదే ఫస్ట్ టైం. నేను అసలు ఎప్పుడు మిస్ కాను. బట్ ఈసారి ఎందుకు మిస్ అయ్యానంటే పిల్లలతోటి ఇంకా నాకు వీలు కాలేదు. అంత గుడి ఊరు చివర ఉంటుంది, అంటే ఊరికి ఎంట్రీలోనే ఉంటుంది గుడి. సో చీకట్లో ఇద్దరు పిల్లల్ని తీసుకొని అండ్ ఫుల్ రష్ ఉంటుంది రోడ్ అంతా. సో బండ్ల మీద పోతుంటే నాకెందుకో మనసుకి పోవాలని అనిపించలేదు. సో అందుకనే పొద్దున్నే పోయి శివ దర్శనం చేసుకొని వచ్చినాం కదా. ఆయన శివరాత్రి రోజు నేను తాతోళ్ళ ఇంటికాడ మల్లన్న బోనాలు చేసుకురు కదా, నేను తాతోళ్ళ ఇంటికాడనే ఉన్నా, మా నాయన వాళ్ళ ఇంటికాడనే ఉన్నా. ఆ రోజే ఆడనే గడిచిపోయింది నాకు ఆ రోజంతా. అందుకని నేను అడిగిపోలే. ఇదేంది మరి ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటారా, మా తమ్ముని పంపించిన గుడికి. మా తమ్మునికి శివరాత్రి ఒక పొద్దు ఉండే. సో పోయి ఆడ పోయి వీడియోలు అంటే పోయి వీడియో రికార్డ్ చేసుకొని వచ్చిండు. సో అందుకే నేను మిస్ కాకుండా అన్నీ డే బై డే అన్నీ పెడుతున్నా అన్నట్టు. ఇక్కడ పాప చేస్తుండే నాకైతే ఎంత మంచిగా అనిపించింది అంటే, ఇట్లా వీడియోలోనే చూస్తే ఎంత మంచిగా, ఇంకా డైరెక్ట్గా అయితే మనం మంచిగా అనుభూతి చెందుతాము వాళ్ళు చేసే ఆ నాట్యాన్ని. ఇది లోపల వాళ్ళు బయట నాట్యాలు చేస్తారు కదా, అది అయిపోయిన తర్వాత లోపల శివ కళ్యాణం జరుగుతుంది. దానికోసానికి ఇక్కడ అంతా సిద్ధం చేస్తారు. పిండితోటి దీపాలు రెడీ చేసి వాటిలో ఒత్తులేసి దీపాలు పెడతారు శివలింగ ఆకారంలో. ఇక్కడ పల్లకిలా శివపార్వతుల విగ్రహాలు ఊరి మధ్యలో హనుమాన్లు ఉంటాయి, అక్కడ నుంచి ఎదుర్కొస్తారు అన్నట్టు. అంటే తీసుకొస్తారు బెస్తో లాన్ నుంచి తీసుకొస్తారు. పల్లకి వాళ్ళదే అంట. సో వాళ్ళే అక్కడ నుంచి తీసుకొని వస్తారు కళ్యాణం కోసానికి ఎదుర్కొస్తారు అన్నట్టు విగ్రహాలను పల్లకిలా. సో ఇప్పటి నుంచి ఈ లోపు బయట ఈ ప్రోగ్రామ్ అంతా అయిపోయింది, ముహూర్తం టైం అయిందని తీసుకొచ్చి లోపల కళ్యాణం అయితే స్టార్ట్ చేసిర్రు. శివరాత్రి రోజు అయితే కళ్యాణం లైవ్ వచ్చిందంట ఏదో యూట్యూబ్ ఛానల్లో, నాకు కూడా తెలియదు ఏ ఛానల్లో వచ్చిందనేది. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో అయితే మా ఊరి గుడిది కళ్యాణము ఇదంతా లైవ్ వచ్చిందంట. అందుకే ఆ కెమెరా అదే, ఏదో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు లైవ్ చేయడానికి వస్తే ఆ కెమెరా అక్కడ కనిపించేది అదే. ఇక్కడ తాలిబొట్టు అందరికీ అందిస్తారు అన్నట్టు, మేనమామగా ఎవరో ఒకరు ఉండి ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అన్నట్టు. ఇక్కడ అయ్యగారు మెయిన్ అంటే గుడికి సంబంధించిన మెయిన్ అర్చకులు ఉంటారు కదా, ఆయన సత్యమని ఇద్దరు కలిసి శివయ్యకు కళ్యాణం చేస్తారు. ఎవరు ఒకవేళ మనకేమైనా ఇంట్రెస్ట్ ఉండి మేము చేస్తామంటే ముందే చెప్తే మనతోటి కూడా చేపిస్తారు. ఎవరు అవైలబుల్లో లేకపోతే వాళ్ళే చేస్తారు అన్నట్టు. ఇష్టం మనం కావాలనుకుంటే మేము చేయిస్తాం శివపార్వతుల కళ్యాణం అని ఎవరైనా అనుకొని ముందే వాళ్ళకి చెప్తే వాళ్ళతో చేపిస్తారు. కొత్త దంపతులైనా లేకపోతే పిల్లలు కావాలనుకొని ఎవరైనా మేము చేపిస్తామని మొక్కుకున్నా అట్లాంటి వాళ్ళందరితోటి చేపిస్తారు. ఆయన దేవుళ్ళ కళ్యాణము ఇట్లా టీవీలో ఇట్లా చూసేదానికంటే మనం డైరెక్ట్ చూస్తే ఆ అనుభూతే వేరుంటుంది. కొంచెం మనసుకు ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే కళ్యాణము అంటే మన కళ్యాణాన్ని కూడా మనం అంతా ఎంజాయ్ చేయం కావచ్చు, దేవుళ్ళ కళ్యాణాన్ని మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తాం. దేవుళ్ళ లగ్గము అది ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తుంటే అది చూస్తేనే తెలుస్తుంది ఇట్లా చెప్తే దానికంటే. నేనైతే ఈసారి మిస్ అయినా కానీ ఎవ్రీ ఇయర్ అస్సలు మిస్ కాను, ఖచ్చితంగా పోతాను నేను. ఇక్కడ ఉండి మిస్ అవ్వడం అంటే దిస్ వాజ్ ఫస్ట్ ఇయర్ ఇన్ని సంవత్సరాలలో. ఇక ఎందుకు మిస్ అయినామంటే కొన్నిసార్లు కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది పిల్లల కోసానికి. ముఖ్యంగా ఇప్పుడు ప్రియారిటీ నాకు నా పిల్లలే కాబట్టి, సో వాళ్ళ కోసానికి నేను అసలు వెళ్ళలేదు, ఎందుకంటే అక్కడ చల్లగా ఉంటుంది అండ్ మరీ ఎక్కువ రాత్రి అయిపోయింది కదా, దానికోసం నేను వెళ్ళకుండా నాకైతే ఏమంటారు నా వరకు రావాల్సినవి అన్నీ వచ్చినాయి. ఇది నెక్స్ట్ డే అంటే జాతర, శివరాత్రి తెల్లారి జాతర జరుగుతుంది. ఆ జాతర రోజు పెద్దపట్నం వేస్తారు అండ్ నిప్పుల గుండం కూడా దొక్కుతారు అన్నట్టు. ఇక్కడ కనిపించేది పెద్దపట్నము. ఈ పెద్దపట్నం వేయడానికి చాలా టైం, మినిమం 4 to 5 hours పడుతుంది. ఇది ఏమంటారు గొల్లకుర్మలు అంటారు కదా, వాళ్ళు వేస్తారు ఇది. ఈ పెద్దపట్నం అంతా వాళ్ళు రాజేష్ వాళ్ళ దగ్గర ఒకటి చెక్క లాంటిది ఉంటుంది, దాని మీద వేసుకుంటూ పాయింట్ గీతలు గీసుకుంటూ వేస్తారు. ఇక అనిపించేదేమో నిప్పుల గుండము. దేవుని వచ్చిన ఉంటారు కదా వాళ్ళందరూ ఇది దొక్కుతారు అన్నట్టు, ఈ నిప్పుల గుండము అండ్ ఆ పెద్దపట్నము. ఇక్కడ ఒగ్గు కథ నడుస్తుంది అన్నట్టు, ఒగ్గు కథ చెప్తారు. అదంతా దాని చుట్టూ ఇరుక్కుంటే ఏదో ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ అంతా వాళ్ళు చేస్తారు అన్నట్టు. నాకు ఆ ప్రాసెస్ తెలియదు అసలు. ఒకసారి చూడరు జనాలు కిటకిటలు, ఆ ఫోన్లు వాళ్ళు చేయడము, అక్కడ డైరెక్ట్గా చూస్తే బాగా ఎంజాయ్ చేస్తాం మనము. ఆ ప్రాసెస్ అంతా భలే ఉంటుంది, వాళ్ళు చేయడం వాళ్ళు ఆడడం. అంటే వాళ్ళు ఒగ్గోలు కథ చెప్పుకుంటూ ఇట్లా వాళ్ళు తిరుగుతూ ఉంటారు, మంచిగా ఉంటుంది అది చూడడానికి మాత్రం మంచిగా అనిపిస్తుంది. అండ్ ఆ డోల్స్ అప్పుడు ఒగ్గోల డోల్ ఉంటుంది కదా, వెరైటీ వస్తుంది అప్పుడు డన్ 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 అంటుంటుంది. వెనకాల చూస్తురా దేవుడు వచ్చిన వాళ్ళు ఊగుతురు. ఇక వీళ్ళ ఈ దాంతో వాళ్ళకి ఇక దేవుడు వచ్చేస్తూనే ఉంటాడు అన్నట్టు, దేవుడు ఆవాహిస్తాడంటారు కదా. సో దేవుడు వచ్చేటోళ్ళు సిగాలు ఊగుతురు అనిపిస్తుంది. ఇది నిప్పుల గుండము. ఈ నిప్పుల గుండాన్ని దొక్కుంటూ పోయి దేవుడు వచ్చిన వాళ్ళు ఆ పెద్దపట్నాన్ని దొక్కుతారు అన్నట్టు. ఇది ఆ ప్రాసెస్ ఇది నడుస్తుంది.
స్టార్ట్ అయిపోయింది. ఆడ చూసిర్రా, దేవుడు వచ్చిన వాళ్ళే కాదు, దేవుడు రాని వాళ్ళు కూడా పోయి పెద్దపట్నం దొక్కుతారు. డ్యాన్సులు చేసుకుంటూ ఆయన డీజేలు ఇట్లా పెట్టారు కదా, దాంట్లో సౌండ్స్ వస్తాయి కదా, దాంట్లో పాటలు పెడతారు. ఇక అందరు పోయి దొక్కుతారు. ఆ పెద్దపట్నం వేసారు కదా, బండారి పసుపు కుంకుమ, అదే పసుపు అంటే బండారే కదా, బండారి కుంకుమ అండ్ తెల్లపిండి ఉంటాయి కదా, దాంతో కలిపి ఆడ వేస్తారు అన్నట్టు పెద్దపట్నం. ఇక్కడ చూస్తే మీకు పర్టికులర్గా కనిపిస్తుంది వీడియోలో. వాళ్ళు దేవుడు వచ్చిన వాళ్ళు అందరు అన్నట్టు, వాళ్ళు నిప్పులగుండం నుంచి తొక్కుంటూ వచ్చి పెద్దపట్నం అంతా తొక్కుతారు. ఇదంతా ఇప్పుడు ముగ్గులాగా డిజైన్ లాగా అనిపిస్తుంది మనకి. అదంతా ఏం కనదు, మొత్తం రచ్చరచ్చ వేసేస్తారు దాన్ని. అంటే తొక్కడం అంటే అదంతా చెరిపేస్తారు అన్నట్టు. అది వేసిన ముగ్గు లాంటి ఆ డిజైన్, ఆ పెద్దపట్నం ఏదైతే ఉందో దాన్ని అంతా వాళ్ళు తొక్కుతారు అన్నమాట మంచిగా. అది వాళ్ళకి శాంతి అనమాట. దేవుడు వచ్చిన వాళ్ళ పెద్దపట్నం దొక్కితే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది కావచ్చు. మేబీ ఎందుకు దొక్కుతారని నాకు కూడా క్లారిటీగా ఏం తెలీదు. దేవుడు వచ్చిన పెద్దపట్నం మాత్రం ఖచ్చితంగా దొక్కుతారని తెలుసు అంతే. సో దేవుడు వచ్చిన వాళ్ళు అయితే దొక్కుతారు పెద్దపట్నాన్ని. ఈ పెద్దపట్నం దొక్కంగానే ఈ ప్రాసెస్ కంప్లీట్ కాగానే ఆ రోజు అన్నదానం ఉంటుంది. ఇది 3వ రోజు అన్నదానం ఉంటుంది గుడి దగ్గర. సో ఆ అన్నదానము జాతర అంతా ఈ రోజే ఎక్కువ అన్నట్టు. ఏమంటారు, పెద్ద పండుగ ఇవ్వాలని శివరాత్రి తెల్లారి ఇక ఒక పొద్దులు చేసి అన్నీ అయిపోతాయి కదా, పెద్దపట్నం దొక్కడము, నిప్పుల గుండెను దొక్కడం అంతా ఈరోజే. జాతర కూడా ఎక్కువ ఈరోజే, జోరు బాగుంటుంది 3వ రోజు. ఈ షాపులు చూసిరా ఎన్ని షాపులు పడ్డాయో. మా పిల్లల్ని తీసుకోపోతే అన్నీ పోయి మందురు కావచ్చు, అందుకని పిల్లల్ని కూడా తీసుకోవాలి. మా తమ్ముడే పోయి ఫోన్ చేస్తే ఏదో ఒకటి నచ్చింది తీసుకురాపోరా, వాళ్ళకి మళ్ళీ వాళ్ళు ఆడిపోతే ఒకటంటే ఒకటి పిల్లలు. ఒకటి చూసి అది కొనగానే సాటిస్ఫై కారు, ఎవరైనా అంతే. మనం పిల్లలుగా ఉన్నప్పుడు మనమైనా అంతే. ఒకటి కొనగానే ఎవరం సాటిస్ఫై కాగా దానికోసానికి ఏదో ఒకటి తీసుకురామంటే మా తమ్ముడే తీసుకొచ్చిండు. సో జాతరలో ఏం కొనుక్కున్నామంటే చెప్పాలి కదా ఇది కొనుక్కున్నామని. అందుకని మా చిన్న పాపకేమో ఈ ఉయ్యాల గట్టిది సౌండ్ ఇది భలే ఉంది, రంగుల రాట్నం లాగా, అది తెచ్చిండు. అండ్ ఫోన్ ఏమో పెద్ద పాపకు తెచ్చిండు. తను ఎంజాయ్ చేస్తుంది. ఈ ఫోను మీకు ఒకవేళ మీరు 90s కిడ్స్ అయితే మీకు తెలిసి ఉంటుంది. ఈ ఫోన్ మా చిన్నప్పుడు అయితే పెద్ద ఫ్యాంటసీ ఈ ఫోను. ఖచ్చితంగా ఈ ఫోన్ ఎవరి దగ్గర ఉందంటే ఇక వాళ్ళు అడిగిందల్లా చేస్తుంటుంది. కొంచెంసేపు ఆ ఫోన్ ఇస్తే ఆడుకోవడానికని కొన్ని చిన్న చిన్న పాటలు, హలో హలో అనేటి ఒక 2-3 పాటలు వస్తుండే. ఇప్పటికి కూడా అవే పాటలు, అవే రింగ్ టోన్లు అవే ఉన్నాయి. ఇప్పటికి కూడా అసలు అది మారలేదు, దాని డిజైన్ మారలేదు, దాని లోపల ఉన్న పాటలు మారలేదు. అండ్ ఇది ఉయ్యాల గట్టే దాంతో మా చిన్న పాపను ఆడిస్తుంది, తను బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇక పావులు తెచ్చిండు, ఆ పావులతోటి కూడా ఆట మంచిగా, తనకు కావాల్సినంత ఆట మంచిగా వండుకోవచ్చు. బాగా ఎంజాయ్ చేస్తుంది మా పెద్ద పాప అయితే. గిదుల్లా ఈ వీడియో ముచ్చట్లు. సో మళ్ళా వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుధార్చన రెడ్డి. సో నేను మీ అర్చన.